ఇక కోల్కతా వైద్యురాలి అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా డాక్టర్లు నర్సులు చేస్తున్న ఆందోళనకు తెలంగాణ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర రాజనరసింహ సంఘీభావం తెలిపారు. ఇంతటి దారుణానికి పాల్పడిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు. సిబిఐ కేసును వేగవంతం చేయాలన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల ప్రిన్సిపల్స్, ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో చర్చించిన దామోదర రాజనరసింహ డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, వైద్య సిబ్బందికి భద్రత కల్పించాలని ఆదేశించారు. డాక్టర్లు, నర్సులపై దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ చేసిన విజ్ఞప్తి మేరకు వర్క్ స్టేషన్లలో మహిళా డాక్టర్ల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టామన్న మంత్రి వెల్లడించారు. ఇక కోల్కతాలో జరిగినటువంటి వైద్యురాలి అత్యాచార ఘటన అనంతరం రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, కోల్కతా వైద్యురాలి అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా డాక్టర్లు, నర్సులు చేస్తున్న ఆందోళనకు రాష్ట్ర వైద్య ఆరోగ్య సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సంఘీభావం తెలిపారు. ఇంతటి దారుణానికి పాల్పడిన నిందితుడిపై కఠిన చర్య తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. సిబిఐ కేసును వేగవంతం చేయాలంటూ కూడా మంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఒక ప్రకటన చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి నిందితుడికి కఠిన శిక్ష పడేలా కూడా చర్యలు చేపట్టాలంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల ప్రిన్సిపల్, అలాగే ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, వైద్య సిబ్బంది అందరూ కూడా డాక్టర్లతో వైద్య సిబ్బందికి భద్రత కల్పించాలని కూడా మంత్రి ఆదేశించారు. అలాగే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో సేవలు అందిస్తున్న డాక్టర్లు, నర్సుల, వైద్య సిబ్బంది భద్రతపై కూడా శాఖ కన్సర్న్ హెల్త్ డిపార్ట్మెంట్ ఉన్నత అధికారులతో కూడా మంత్రి దామోదర రాజనరసింహ చర్చించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా డాక్టర్లు, నర్సులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది భద్రతపై చర్యలు చేపట్టాలని కూడా మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. డాక్టర్లు, నర్సులపై దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా మంత్రి హెచ్చరించారు అధికారులను. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ లో డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది యొక్క భద్రత సంరక్షణకు సంబంధించిన పలు అంశాలు పొందపరచమంటూ కూడా మంత్రి దామోదర రాజనరసింహ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మహిళల రక్షణ భద్రతపై ఇప్పటికే షీటీలు కట్టుదిట్టంగా పనిచేస్తున్నాయని కూడా మంత్రి ప్రస్తావించారు. తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ చేసిన విజ్ఞప్తిలో భాగంగా వర్క్ స్టేషన్లలో మహిళల డాక్టర్ల భద్రతకు తీసుకోవాల్సిన అంశాలపై కట్టుబడి ఉన్నామని కూడా మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడించారు. అయితే కోల్కతాలో జరిగిన వైద్యురాలి అత్యాచార ఘటన అనంతరం రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టామని కూడా మంత్రి దామోదర రాజనరసింహ ప్రకటించారు. అయితే మనం చూస్తున్నాం, ఇటు రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలలో అన్నిట్లలో అటు గాంధీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ దగ్గర, ఇటు సేమ్ టైం ఇక్కడ వరంగల్లో కాకతీయ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ దగ్గర అన్ని చోట్ల కూడా జూనియర్ డాక్టర్లే కాకుండా సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు కూడా ఈ జూడాలకు సంఘీభావం తెలుపుతూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన తెలుపుతున్నారు. ఖచ్చితంగా కూడా యాక్షన్ తీసుకోవాలి. ఆ నిందితుడి కోల్కతాలోని ఆర్జీఆర్ వైద్య జూనియర్ డాక్టర్లపై జరిగిన అత్యాచారం, హత్య పైన నిందితుడికి వేగవంతంగా కూడా శిక్ష విధించాలి. అయితే పలువురు విశ్లేషకులతో పాటు విద్యావేత్తలు కూడా ఎక్స్ వేదికగా కూడా కీలక ప్రకటనలు చేస్తున్నారు. నడి రోడ్డు మీద ఎన్కౌంటర్ చేయాలి లేదా ఉరి తీయాలి. నెక్స్ట్ ఎవరైనా ఇలాంటి పని చేయాలంటే కూడా భయపడాలి. ఒక భయానకరమైన సిచ్యువేషన్ అనేది వాళ్ళకి భవిష్యత్తులో అర్థం కావాలి. అసలు ఇలాంటి నేరాలు చేయాలంటేనే కూడా వణకాలి అనే రీతిలో కూడా ఆ నిందితుడిపై చర్య తీసుకోవాలంటూ కూడా దేశవ్యాప్తంగా కూడా డిమాండ్ చేస్తున్నారు. శివ, అయితే శ్రీచరణ్, తెలంగాణ రాష్ట్రంలో అంటే ఒక్క కోల్కతాలో జరిగినటువంటి సంఘటనే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. సో తెలంగాణ రాష్ట్రంలో ఇక మీదట ఇటువంటి ఘటనలు జరగకుండా, పునరావృతం కాకుండా ఏ రకమైనటువంటి చర్యలు ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ తీసుకోబోతుంది? దీనికి సంబంధించి దామోదర రాజనరసింహ ఏమైనా జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ కావచ్చు, ఇతర డాక్టర్లు కావచ్చు, ఏమైనా హామీ ఇచ్చారా? డెఫినెట్ గా మంత్రి కూడా చాలా కీలకంగా ఒక ప్రకటన చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా డాక్టర్లు, నర్సులు, వైద్య ఆరోగ్య
శాఖ సిబ్బంది భద్రతపై చర్యలు చేపట్టాలని కూడా అధికారులను మంత్రి ఆదేశించారు. దీంతో పాటు మనం గతంలో కూడా చూస్తున్నాము, కొన్ని ఇన్సిడెంట్లలో కూడా డాక్టర్ల పైన దాడి జరగడము. ఇది ఒక ఫ్రెటర్నిటీ ఎంటైర్ అంటే కంట్రీలో ఎక్కడ కూడా ఒక్క డాక్టర్ పైన దాడి జరిగినా కూడా ఎంటైర్ కంట్రీలో ఉన్న ప్రతి ఒక్క డాక్టర్ కూడా రెస్పాండ్ అవుతారు. తమ ఫ్రెటర్నిటీలో ఏ ఒక్క డాక్టర్ పైన దాడి జరిగినా కూడా వారందరూ కూడా తమ నిరసన వ్యక్తం చేస్తూ ఉంటారు. గతంలో కూడా చాలా ఉదంతాలు జరిగాయి, మనం చాలా సార్లు కూడా అబ్జర్వ్ చేశాము. సో ప్రస్తుతం ఈ ఆర్జీఆర్ మెడికల్ కళాశాలలోని జూనియర్ డాక్టర్ పై జరిగిన సంఘటన మాత్రం దేశవ్యాప్తంగా ఒక దుమారం అయితే రేపుతోంది. ప్రస్తుతానికి తెలంగాణ ప్రభుత్వం అయితే మహిళల రక్షణ భద్రతపై ఇప్పటికే టీమ్స్ కూడా కట్టుదిట్టంగా పనిచేస్తున్నాయని కూడా మంత్రి దామోదర రాజనరసింహ పేర్కొన్నారు. తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ చేసిన విజ్ఞప్తిలో భాగంగా వర్క్ స్టేషన్లలో మహిళా డాక్టర్ల భద్రతకు తీసుకోవాల్సిన అంశాలపై కూడా కట్టుబడి ఉన్నామని కూడా మంత్రి దామోదర రాజనరసింహ చాలా క్లియర్ గా పేర్కొన్నారు. శివ